మైక్ ఇవ్వ, ఆ మైక్ ఈ ఆడబిడ్డకి. నువ్వు చెప్పమ్మా, నీ పేరు అవి చెప్పు, నీ హిస్టరీ చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలండి. నా పేరు గొడవర్తి స్వప్న. మా భర్త గారి పేరు కిరణ్ కుమార్. నేను వచ్చేసరికి నాకు 2 పిల్లలు ఉన్నారండి. 2 ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను. నాకైతే మా మామగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం మేము. మాకు ఇల్లు లేదు. 4 ఫ్యామిలీలు ఒక ఇంట్లోనే ఉంటున్నాము. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు లేక. అలాగే నేను డిగ్రీ చదువుకున్నాను. నాకు ఎటువంటి ఉద్యోగం అనేది లేదు. ఎటువంటి పొలాలు ఆస్తులు అయితే మాకు లేవు. అలాగే మాకు కొంచెం ఇల్లు అనేది గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తే నాకు కొంచెం ఉద్యోగం ఇస్తే, అలాగే నా భర్త గారికి 15 రోజులకు ఒకసారి పని ఉంటుంది, సెంటరింగ్ వర్క్ చేస్తారు. తనకి పని కొంచెం రోజులు పిలుస్తారు, కొంచెం రోజులు పిలవరు. అలాగే తనకి ఏదన్నా సెంటరింగ్ చెక్ అనేది ప్రొవైడ్ చేస్తే మేము కొంచెం బంగారు కుటుంబంలో కొంచెం ముందుగా ఎదుగుతామని కోరుకుంటున్నాను. మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. గొడవర్తి స్వప్న సార్. స్వప్న గారిని డేటా ఎంట్రీ వచ్చన్నారు. డేటా ఎంట్రీయే కాదమ్మా, నిన్ను తీసుకుని నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసి నిన్ను ఒక క్లౌడ్ ఇంజనీర్ని చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎస్సీ కుటుంబం, మాల కుటుంబం, అవునమ్మా? మాదిగ, ఎస్సీ మాదిగ కుటుంబం. డిగ్రీ చేసింది, కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయడం కూడా తెలుసు. ఒకే ఇంట్లో 4 ఉంటున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దానివల్ల వాళ్ళ అన్నే ఆ అమ్మాయిని చదివించాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు మార్గదర్శి ఈయన వచ్చి ఒక మాట అన్నాడు, నేను నిన్ను క్లౌడ్ ఇంజనీర్ చేస్తానంటే దానిపైన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారికి ఆ రోజు బరోడా మహారాజు ఎట్లయితే సహాయం చేశాడో, ఈ అమ్మాయి మట్టిలో మాణిక్యం. ఆ మట్టిలో మాణిక్యానికి మార్గదర్శి మన మిత్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న కళ్యాణ్ గారు. ఆయనకి డేటా సెంటరే ఉంది. ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒకసారి ఆ అమ్మాయికి చేస్తే 20,000 30,000 ఆదాయం వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ అమ్మాయి ఇప్పుడంతా డల్గా ఉంది. ఎందుకు? ఆ వాతావరణం మారిగా ఉంది. ఇంట్లో సమస్యలు, ఒక ఇంట్లో 4 ఉండాలి, ఫ్రీడమ్ లేదు, 10 రూపాయలు కావాలంటే డబ్బులు లేవు, బయట పోయే ఇది లేదు. అన్నిటికీ భర్తకు ఓసారి పని దొరకదు, ఓసారి దొరుకుతుంది. దొరక్కపోతే అందరూ కూర్చొని దిగులు పడిపోయి ఎట్ట బతకాలని ఆలోచన. ఈ అమ్మాయి స్వతహాగా 30,000 40,000 లక్ష రూపాయలు సంపాదించే రోజు తొందరలో వస్తుంది. అదే ప్రత్యేకత ఈ రాజధానికి. ఇలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే 100 కుటుంబాలను మీరు చూస్తారు. కళ్యాణ్ గారు బాగు చేయబోతున్నారు. ఇళ్ళు కట్టించే బాధ్యత, వారికి ఏం కావాలో చేసే బాధ్యత నాది. వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేట్టుగా చెప్పడం. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం రాజకీయమా? పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను 100 కోట్లకు దాని మీద డెఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. అదే మాదిరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును నా మీద వేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం. ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సాక్షుల్ని తారుమారు చేసేయడం, చంపేయడం. ఇప్పటికే 6 మంది పోయారు. మీరు కూడా కొండవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని, మాటలు చెప్పడం సులభమైన పని. వీళ్ళను తిప్పించడం, వాళ్ళని ఒప్పించడం, వీళ్ళకు నచ్చ చెప్పడం, దారి చూపించడం అనేది ఒక చరిత్ర. వారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 95లో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది, ఐటీ ప్రమోట్ చేయాలని. భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ ఆ రోజు డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ టైం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. దీనికి కావాల్సిన మనుషులు కావాలి, రెండోది కంపెనీలు కావాలి, మూడోది బ్యాండ్విడ్త్ కావాలి, టెక్నాలజీ రావాలంటే. అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే